విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో పలు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. విజయనగరం జిల్లా సంక్షేమ హాస్టల్స్లో కళాశాల విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలంటూ విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ శాఖ హాస్టల్స్ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపాలపై విద్యార్థులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మేము ఫస్ట్ నుంచి తెలుగు మీడియం చదువుకొని ఇక్కడికి వచ్చాము. సడన్ గా ఇంగ్లీష్ మీడియం అనగానే అందరూ భయపడుతున్నారు. మాకు అలాగే తెలుగు మీడియం పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి. జీవో నెంబర్ 14ను రద్దు చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుకోలేకపోతున్నారు. దానివల్ల నున్న స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. దానికి 4-5 బస్సులు మారాలి. ఛార్జీలు చాలా ఎక్కువ అవుతాయి. మన పక్కనే పెట్టుకుని స్కూలు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు భాషను వదులుకోవడం మాకు ఇష్టం లేదు. అంటే హాస్టల్స్ లో ఫుడ్ సరిగ్గా లేదు, బాగోలేదు. అసలు ఎక్కడ కూడా మంచి ఫెసిలిటీస్ అసలు లేవు. వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరెలా చేస్తున్నారో తెలియదు. పిల్లలు చాలా హెల్త్ బాగోలేదని చాలా బాధపడుతున్నారు. చిన్నపిల్లలు సైతం ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతున్నారు హాస్టల్స్ లో. వాళ్ళు చాలా న్యూ జాయినర్స్ కదా, వాళ్ళకి ఏం తెలియట్లేదు. హాస్టల్స్ ఎవరికి బాగోలేకపోయినా చాలా హెల్త్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కేజీబీబీలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 62 కేజీబీ పాఠశాలలు ఉంటే దాంట్లో 42 కేజీబీబీలకు ఎక్కడ కూడా ప్రహరీ గోడ లేదు. మరి తాగడానికి 27 కేజీబీబీల్లో కనీసం బోర్ వాటర్ కూడా లేని పరిస్థితి. మరి ఈరోజు వేసిన గుడ్డలు ఈరోజు విద్యార్థులు ఒక నెల అయినా కూడా ఉతుక్కునే పరిస్థితిలో ఉన్నారు.